180 ఎకరాల అస్సైన్ భూములకు రైతులతో అగ్రిమెంట్లు, కడప వ్యక్తి గుప్పెట్లో 6 గ్రామాలు, ఆయన పెద్ద సారుకు మేనల్లుడట గుట్టు విప్పిన బాధిత రైతులు అంటూ చావనైనా చస్తంగానే భూములు ఇవ్వమన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే గుడ్ బై హైదరాబాద్ అంటూ ఉమ్మడి రాజధానికి సంపూర్ణంగా సెలవు, రాష్ట్ర విభజనకు రేపటితో 10 ఏళ్లు, అమరావతితో ఏపీకి సొంత రాజధాని, జగన్ 3 ముక్కలాటతో మళ్లీ అనిశ్చితి, ఏ రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్ర, ఆస్తుల పంపకంపై దృష్టి పెట్టని వైసీపీ, కేసీఆర్ అవసరాలే ముఖ్యమని భావించిన వైను, హైదరాబాద్లోని భవనాలన్నీ అప్పగింత, 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విషయం ఇది. అధికారంతో 10 ఏళ్ల కాలం పూర్తవుతోంది. హైదరాబాద్తో పాటు తెలంగాణతో నవ్యాంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి రుణానుబంధం సాంకేతికంగా చట్టపరంగా పూర్తిగా తెగిపోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మాకు మీరు మీకు మేము అంటూ టీడీపీతో ఒప్పందానికి అవినాష్ తీవ్రం ప్రయత్నం, పులివెందుల్లో తెరవెనక ఆసక్తికర పరిణామాలు, కడప లోక్సభకు షర్మిల పోటీతో అవినాష్ వర్గానికి ఓటమి భయం, టీడీపీతో చీకటి ఒప్పందానికి ప్రయత్నం, 25 బూతుల్లో తమకు ఓట్లు వేస్తే అసెంబ్లీకి టీడీపీకి వేయిస్తామని ప్రతిపాదన, జగన్ ఓట్లకే గండికొట్టే యత్నం, భాస్కర్ రెడ్డి సందేశానికి నో అన్న బీటెక్ రవి, అయినా కడప లోక్సభ పరిధిలోని మిగతా అసెంబ్లీ అభ్యర్థులకు వర్తమానం, ఒకచోట పరస్పరం ఓట్లేసుకున్నట్టు ప్రచారం, రాష్ట్రంలో పలు చోట్ల ఇదే దారిన వైసీపీ అభ్యర్థులు, అనైతిక ఒప్పందాలకు టీడీపీ ససేమిరా అంటూ వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు రాధాకృష్ణ అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. అందులో అవినాష్ జగన్కి వేయకపోయినా పర్లేదు నాకేమని అడుగుతాడు అన్నటువంటి విచిత్రమైనటువంటి భావనతో రాసుకొచ్చినటువంటిది. అదేదో బీటెక్ రవి జాగ్రత్తగా లేదు నేను చాలా బాధ్యతగా ఉన్నానని చెప్పినట్టుగా కథలు అల్లేటటువంటి ప్రయత్నం. బీటెక్ రవి చెప్పుంటాడు ఆ కథ వీళ్ళకి, ఆ కథను వీళ్ళు అలాగే అచ్చేసేసి నిజమని నమ్మమని చెప్తున్నారు. లేకపోతే వాలంటీర్లు